ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం, కానీ లేదు, వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడమేంది లేదు, రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం. ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో, వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకోవడం, రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం. దానికి ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా, లేదా రాయించిన వాడు ఎవడో వాడికి పరిచయం కూడా అవసరంలా.